వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరన్నా ఇలాంటి భూతాలు, ఆత్మలు, ప్రేతాత్మలు వీడియోలు చూసి భయపడే వాళ్ళు ఉన్నా కూడా, తర్వాత నిద్ర పట్టని వాళ్ళు ఉన్నా కూడా నైట్ టైంలో ఒకరు ఈ వీడియో చూడవద్దు. అండ్ ముఖ్యంగా హార్ట్ పేషెంట్స్ ఉంటే మాత్రం కొంచెం మీరు పక్కన ఎవరైనా ఉంచుకొని వీడియో చూడండి. Daron Go చేసుకో. ఆన్ చేయకపో. ఎవరు వస్తున్నారు? Welcome. Smell. Bagus. తగినవా రేటింగ్ తీసి. సో గైస్, అసలు ఈ హాస్టల్లోకి నేను ఫస్ట్ అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ మనోడు ఏం జరిగింది ఇక్కడ, ఎందుకు మనం అవసరం చెప్పాం అని చెప్తే ఫస్ట్ చెప్తే నమ్మలా. ఇంకా చెప్పాను నేను 3 నెలలు 3 నెలలు అని చెప్తే మా ఫ్రెండే చెప్పింది. సరే ఎందుకంటే లైట్ తీసుకున్నాను. ఇంకోటి మా ఫ్రెండ్ తరఫున ఇంకో అక్క ఉంది, అక్క అని చెప్పింది మా ఈ మాట. సరేగా చెప్పి నేను పట్టించుకోవాలి. వాడు చెప్పింది నిజమే. ఇక్కడ పిశాచి అనేది వాడికి తెలియదు, కన్ఫర్మ్ తెలియదు. ఇంకొక చెప్పిన తర్వాత అప్పుడు అర్థమైంది నిజంగానే ఎవరో చనిపోయినట్టు ఇక్కడ. సో ఒకరే వాళ్ళ కానీ నేను ఫస్ట్ నమ్మలా. అక్క చెప్పిన తర్వాత నమ్మాను మళ్ళీ. సో గైస్, ఈ హాస్టల్లో ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణం వల్ల చనిపోయారు. ఆ కారణం మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఈ హాస్టల్లో పిల్లలు గదుల్లో వాష్రూమ్లోకి వెళ్తుంటే ఆ వాష్రూమ్లో కూర్చున్నప్పుడు ఎవరో వచ్చి డోర్లు కొట్టమని కొట్టినట్టు
అండ్ అర్ధరాత్రి పడుకున్న వాళ్ళకు డోర్లు వచ్చి దన కొడుతున్నట్టు అనిపించిందంట. సో ముందుకు అందుకే మేమైతే వచ్చినాం. ఎటువంటి చెడు ఉద్దేశం లేదు. అండ్ డోర్లు వేసి పెడితే డోర్లు కొడతాదా లేదా చూద్దాం అనుకుంటే ఆ డోర్లు పడినా గాలి పడినా అనుకుంటారు. ఇక్కడ చూస్తే తెలిసే అంతేంటో. ఫస్ట్గా అయితే మొత్తం చూస్తాం. ఎక్కడన్నా ఏదన్నా మాకు ఇప్పుడు నుంచి ఇలా వచ్చింది. సరే నా ఫోన్ అక్కడ ఉంది, పట్టుకో తీసుకొస్తా. ఏమైంది? ఎందుకు పిలిచినాం? ఎవరో పోయినట్టు అనిపించింది కదా. అదే ఎవరో పోయినట్టు అనిపించింది. జాగ్రత్త. ఎవరు లేదు. ఎవడో ఉన్నాడని చూడు. బండి తింటారా? హలో, గైస్ పర్లేదులే గైస్. నిజంగానే వాళ్ళు చెప్పినట్టు లోపల ఎవరు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది కదా. అండ్ టైం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 12 అయింటుంది. ఎందుకంటే ఒకసారి గూగుల్ టైం కూడా చూపిస్తాను. 12 కాబోతుంది. హే సిరి, వాట్ ఈస్ ద టైమ్ నౌ? It's 11:58 p.m. 11:58 అయింది. మాట్లాడుకుంటారా? ఇప్పుడే ఇడికొస్తాను సౌండ్. ఇది డబ్ అని. మీరు ఉండాలని ఇంట్రెస్ట్ లేదా? హలో,
ఫేవరెట్ పొలిటికల్ లీడర్. ఎవరు అన్నారు? అదే కదా అర్థం కావట్లేదు. జాగ్రత్త, ఈ రూమ్లో వచ్చినప్పుడు ఇవి ఎప్పుడు ఊడి పడతాయో తెలియదు. ఏంది తరుణ్, ఏంది సౌండ్? హలో, నడిచినట్టు అనిపించిందా? చూడు ఎట్లా ఎట్లా ఉంది? హలో, ఇప్పుడు చెప్తే నేను కేర్లెస్ తీసుకో. జాగ్రత్త. ఫస్ట్ రూమ్లో పోయింది. అంజీ అంజీ హలో, మాట చెప్పి గాలి ఎక్కువ వస్తుంది. ఏం తరుణ్ ఇది? నీకు కనపడింది? హలో, టెన్షన్ పడదు. పైనుంచి ఏమైనా పట్టాలు రాలినాయా? ఏం పడలేదే. ఇలాంటిది ఏదో పడింది, అలాంటిది ఏదో పడింది.
కొంచెం కాల్ చేశాను. కొంచెం కాల్ చేయడం అది ఎంతవరకు నాకు తెలియదు. ఇందాక నాడు పోయేటప్పుడు సౌండ్ ఏంటి కదా వచ్చింది. ఎవడో ఫుడ్ తెచ్చుకున్నాడు. ఏమైంది? అక్కడ కనబడిందా? ఇప్పుడు మళ్ళీ ఏడపోయింది. ఆ రోజు రాత్రి ఆ సమయంలో నాకు తరుణ్ చెప్తే ఏదో అక్కడ వెళ్ళిందంటే నేను అంతగా నమ్మలేదు. ఇంటికి వచ్చిన తర్వాత నేను సెకండ్ కెమెరా అంటే తరుణ్ చేతిలో ఉన్న కెమెరాని బాగా నీట్గా స్లో చేసుకొని పరిశీలిస్తే కదా అక్కడ ఏదో ఒక నల్లది ఆకారం అయితే కదిలినట్టు అనిపించింది. ఒకసారి మీరు కూడా చూడండి, అతని విజువల్స్ చూపిస్తాను. కిటికీలో ఏ కిటికీలో? ఫ్రెండ్స్ మీరు బాగా గమనించి చూడండి, ఈ చెట్టుకు లెఫ్ట్ సైడ్లో ఒక ఆకారం పాస్ అయినట్టు అనిపించింది, కానీ అది వెళ్తురా లేదంటే చీకట అనేది అర్థం కాలేదు. ఎక్కడ ఇక్కడ పైన కింద నువ్వు చెప్పేది ఏ కిటికీ? ఫోన్ పెట్టావు, ఫోన్ పెట్టాను చూసి కెమెరా చెప్పా ఈ కిటికీ నిజంగా నిజంగా పోయింది. హలో పోయిందా? ఉండు 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 నేను చూసుకో. ఏయ్ ఏంది? నువ్వేమో తల్లేవా కాలుతావా? మాతలో ఎక్కడ కడుపుంది నీకు? ఈడా? హలో ఇప్పుడు గారు దాదాటుకో ఎక్కడి నుంచి రాలుతుంది, జాగ్రత్త. హలో వీడియో చూస్తున్న వాళ్ళకు ఎవరికైనా ఒక చిన్న అనుమానం రావచ్చు. నేను నా ఫేస్లో స్మైల్ అయితే కనపడింది కదా, అది ఎందుకంటే నా ఎదురుగా ఉన్న తరుణ్ వచ్చేసి ఆ ఆకారాన్ని చూసిన తర్వాత చాలా కంగారు పడుతున్నాడు, అండ్ లోపల భయం కూడా పడుతున్నాడు. సో ఆ భయాన్ని నేను పోగొట్టడానికి ఏం లేదులే అని చెప్పినా కూడా తన మనసులో అయితే చూసిన ఆకారం అయితే గుర్తొచ్చి ఇంకా ఎక్కువ అంటే భయపడడం, లేదంటే కొంచెం పరిగెత్తి కింద ఏమైనా పడ్డడం, ఏదైనా చిన్న శబ్దాలు వచ్చినా కూడా ఇంకా ఫుల్ అలర్ట్ ఉంటారు కదా. సో ఆ భయాన్ని పోగొట్టాలని చెప్పేసి నవ్వుతూ అలా ఒక చిన్న జోక్ అయితే వేసాను, అంతే, దానికి మించి ఇంకేం లేదు. Anybody here? Telugu medium and English medium? I am mixed medium. Tamil, Kannada, Telugu, Malayalam. Malayalam illa. ఎట్లా పోయింది? నిజంగా చూసావా? ఏయ్ ఏమైనా పోగులైతే ఆడుకోవచ్చు. ఫ్యాన్స్ ఎక్కువ ఉండరు ఈ ఊళ్ళో, వాళ్ళు ఏమన్నా రెండు దగ్గర ఒక దగ్గర మనిషిలాగానా ఎట్లా? మనిషిలాగా అది నల్ల ఆకారంతో అక్కడ సౌండ్ వస్తుందంటావు, ఇంకా పోయిందంటావు, నాకు అర్థం కాకుండా. నాకెందుకో నా బాడీ చెప్పట్లేదు ఇక్కడ ఏదైనా ఉంది ఇంకా. ఇప్పుడు రిలాక్స్.
డోర్లు అయ్యే కొట్టుకుంటున్నాను. ఆ పక్క ఇది ఎక్కబోతే అట్లా వస్తుంది మంచిగా. ఏంద్రా ఇది? ఇప్పటికే నమ్ముకోలే నీకు. నమ్ముతా కనపడినప్పుడు. నువ్వు చూస్తే సరిపోయిందా? నేను చూడాలి మిల్లిగా ఇడ కంగారులో ఏమన్నా పందికొక్కులు ఉంటాయి కదా. నా పందికొక్కులు అయితే మరీ అంత నా కళ్ళు కనబడనా? చెప్పు నువ్వే. నమస్తే మేడం, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నేను చెప్తుంటే ఆడపడుతున్నాను. కనపడింది అక్కడ ఏం లేదా? ఆడైతే కనపడదు. మున్సిబాయ్ ఎవరెవరు? హలో, ఏమండి ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? నేను మీకోసమే వచ్చాను. ఒకవేళ ఎవరన్నా ఉంటే మేమేమో తాగేదానికో లేదంటే ఇక్కడ పడుకునేదానికో అనుకునేవాళ్ళు. ఈ మూలకి వచ్చినప్పుడే వస్తుంది సౌండ్. ఉన్నారు కదా మరి దయ్యం అంటావు? నువ్వు ఇందాక నల్ల గుడ్లు వేసుకోవచ్చు రోజులు నల్ల అవకాశం కనపడింది ఇక్కడ. అదేది వాడు ఎవడో పట్టుకుందాంపా. చెప్పలా? నేను ముందే చెప్పాను. అసలు బాడీ సెన్సార్ అందుకోవట్లేదు. చూసినావా? కానీ ఎట్లా పడింది? ఎవరు వేసినారు? మనం ఎదురుగా చూస్తూనే ఉన్నాం కదా. ఇదేమో వచ్చింది, ఎదురుగా చూస్తూనే ఉన్నాం. ఒక పని నువ్వు ఈ పక్కన ఉన్న గదిలో ఈ రెండు చూడు, నేను ఈ పక్కన ఉన్న 2 గదులు చూస్తా. బయటికి పోలేదు కానీ బయటికి పోయే ఛాన్స్ కూడా ఉంది. హోల్స్ చూడు, లోపల చూడు, ఏం కాదు, లోపలికి వెళ్ళు. చూడు ఏడు వస్తే మళ్ళీ ఆలోచన లేదన్నా. అయినా చూడమన్నా ఈ పక్క నుంచి అప్పుడు దూకపోయింది. కపిలం, ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? నేను మనీ చెప్తుంటే ఏమట్లేదు. సరే 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 చూసి రిలాక్స్. ఇప్పుడే కదా వచ్చింది, ఏమన్నా ఉంటే అర్థమవుతుంది. హలో, ఉండరా, ఏదైనా మంచి వాక్యాలు రాసినారు. మంచి పనులు, దొంగతనం చేయరాదు, తల్లిదండ్రులను గౌరవించాలి, ఓకే, పెద్దలను గౌరవించాలి, ఈ రూమును పరిశుభ్రంగా ఉంపాలి. అన్నీ బాగానే ఉన్నాయి. ఆత్మలను కూడా గౌరవించాలి అండ్ ఈ రూమ్ని పరిశుభ్రంగా ఉంచాలంటే ఇక్కడ ఎవరో ఒకరు ఉండాలి. ఎవరు లేదు. ఏంటి అది సౌండ్? హలో, ఏడ్చిన సౌండ్ వినిపించింది, చూసినావా? నీకు ఇన్ని వచ్చింటే అని చెప్తాను వెంటనా. ఇప్పుడు ఏడ్చింది ఎవరు? లోపల వెళ్ళిట్టాక మెట్లు ఆ మెట్లు కాడ గేమ్ ఆడదామా? డోజింగ్ నట్స్ ఉన్నాయి కదా, చేతిలో ఈ ఇచ్చిన దాని వల్ల కనబడుతుంది నాకు. నీకా? ఏం కాదులే, రిలాక్స్. ఫ్రెండ్స్, మీరు నా రెగ్యులర్ ఫాలోవర్స్ అయితే కనుక మీకు తెలిసే ఉంటుంది, నేను ఇలాంటి మనుషులు ఉన్న చోట కానీ ఏదైనా సైకోలు ఉన్నారు అంటారు కదా, అలాంటి చోట నేను ఎక్కువ వీడియోలు చేయను. ఒకవేళ చేసినా కూడా వాళ్ళని చూపించను అనమాట. సో అదే ఉద్దేశంతో వాళ్ళతో మనకి ఏం పని లేదు, వాళ్ళు ఉన్న ప్లేస్లో వచ్చి మనం ఏదో
ఇలా వాళ్ళకి డిస్టర్బ్ చేయడం మంచిది కాదు, వెళ్ళిపోదాము అనుకున్నాను. అండ్ మార్నింగ్ కావాలంటే వచ్చి ఒకసారి ఎవరు ఉన్నారు ఎవరు లేరు చూసుకుందాం అనుకున్నా. కానీ బ్యాక్ సైడ్ నుంచి ఒక పెద్ద కేక్ అయితే వినిపించింది, కానీ అది అసలు రికార్డ్ కాలేదు. అదే నాకు పెద్ద ఆశ్చర్యం. ఈడ సౌండ్ వస్తుంది, ఎవరు లేరు. వాష్రూమ్కి వెళ్దాం అనుకున్నాయి గైస్. రకరకాలుగా నేను ఇంక నోట్తో ఎక్స్ప్లెయిన్ చేయలేను. రకరకాలుగా ఈడ ఆడ ఆడ ఈడ ఏదో జరుగుతుంది. హలో మా ప్రేమరా ప్రేమాత్మరా పిశాచినా ఏంట్రా మనం ఈయన ఉన్నా మనకి ఎవరు కనపడట్లేదు. ఏంటి చదువుతాడా? ఏం చేద్దాం? వెళ్ళిపోతావా? ఏం చేద్దాం? అది చేద్దాం. ఈ గదిలో ఉందా? పోతే మళ్ళీ ఈ మూల పోదామా? నాకు మెట్లు కాదు, నువ్వు లోపల పోయిన తర్వాత మెట్లు కాదు చేయి ఈ మెట్లు కాదు ఈ చేయి పెట్టిన ఈ మెట్లు పోదామా పైకి? రాని రాని నేను చెప్పుడు. లైట్ ఆఫ్ చేయి, లైట్ ఆఫ్ చేయి. ఎవరు వస్తా? నేను కూడా ఆఫ్ చేస్తాను. హలో పట్టుకో పట్టుకో. మళ్ళా లోపల ఉన్నాడు, ఎవరు చూపించలేదు. కింద పట్టుకో స్ట్రైట్గా. లైట్ ఆన్ చేయకు, లైట్ ఆన్ చేయకు, నో ప్రాబ్లం. ఓకేనా? అలా పట్టుకో. హలో హలో ఏంద్రా ఇది? నడిచినట్టు మనసు అనిపిస్తుంది, ఒకరు కనపడట్లేదు. హలో ఇక్కడ వేరే ఏమైనా నడిస్తే నా షూ ఈ చెప్పులు తప్ప ఇంకేం కనపడదు. హలో ఏమంటావు? నువ్వు ఏందని చూడరా?
లైట్ వేసుకుంటా, కెమెరా క్యాప్చర్ చేసుకో. రోడ్లు ఇచ్చి ఎవరున్నారా? సో మనిషి నిజంగా తెలియదు. మనిషి అయితే కాదు, ఫస్ట్ నాకు మనిషి ఏంది జాగ్రత్త. ఇక్కడ నచ్చింది మనకు కొట్టట్లేదు. హలో, మీరు ఎంత భయపడిచ్చినా ఏం చేసినా ఈరోజు మీతో పరిచయం చేసుకోవాలి. అప్పటి వరకు మా పోరాటం, ఈ అన్వేషణ ఆగదు. ఓ, మీరు నాతో మాట్లాడతారా? అట్లా కాదు కానీ స్మాల్ ఇంకోటి క్లియర్ అయిపోతే మనిషి కాదనుకుంటా, లేదంటే మనిషి అనుకుంటా. అంత వైలెంట్గా ఉంటుందా ఆత్మ? అక్కడ లైట్ ఆఫ్ చేసి ఓకే, ఎట్లా అట్లా. ఇప్పుడు మన లైటింగ్ ఎవరైనా మంచి ఉంటే వాళ్ళకి కనపడదు. వాళ్ళు ఇటువైపు వస్తే లైట్లు ఆన్ చేద్దాం, లేదు అంటే లేదు, లైట్లు ఆఫ్ అయిపోయినా జరుగుతుంది ఇట్లే అంటే ఇంకేదో ఉన్నట్టు. సో గైస్, కాసేపు లైట్ ఆఫ్ చేస్తాను. చెప్పు, అయినా సౌండ్ వస్తాను. ఇంకో మనిషి మామూలు సౌండ్ ఇస్తే మనుషులైతే నాకు తెలియదు కదా. వెయిట్, ప్రామిస్గా చెప్తున్నాను, ఆ సౌండ్ వచ్చేతలకి నా బాడీలో కూడా ఆర్ఆర్ పవర్ ఒక సెకండ్ కోసం కట్ ఆఫ్ అయిపోయింది. ఒక్క క్షణంగా ఉండగలట, నాకు తెలిసి. ఏంది? ఒక్క క్షణంగా ఉండగల. నాపై నువ్వు పడేటట్టున్నావు. రిలాక్స్, లైట్ ఆన్ చేసుకో. లైట్ ఆన్ చేసాం, ఛార్జింగ్ అయిపోయింది దీనికి. పెద్ద లైట్ ఆన్ చేసుకో, ఓకేనా? కంగారు పడకు. ఓకేనా? కంగారు పడకమ్మా, కంగారులో దయాలు భయపడతాయి. అయ్యా నువ్వు భయపిస్తున్నావు. అదే కన్ఫర్మ్ ఎవరో ఉంటారు. హలో, పిశాచులు అంటే ఏదో మీ పైన కొంచెం మర్యాద ఉంది,
ఆ మర్యాదను నిలబెట్టుకోండి. మేము ఏం చేయట్లేదు, మీకు ఏమైనా తాయెత్తులు తెచ్చామా, నిమ్మకాయలు వేసామా, లేకపోతే మిమ్మల్ని తిట్టామా, లేదా మీ పైన కోపడ్డామా? మీకు ఏమైనా చేసామా? ప్రేమతోనే ఉన్నాం కదా. ఆడున్నారు మీరు. నిజంగా గైస్ ఎవరు కనపడట్లేదు. నిజంగా నేను ఫస్ట్ అయితే ఎవరన్నా మనుషులు ఏమో అనుకున్నా. మీరు నిజంగానే పిశాచి అయితే మీకు సిగ్గు శరం అనేది ఏదైనా ఉంటే మీరు మా ముందుకు రండి. మాకు కూడా భయము భక్తి రెండు ఉన్నాయి. దేవుడు అంటే భక్తి, దయ్యాలంటే భయం ఉందా నీకు? నిజం చెప్తున్నా నువ్వు కాబట్టి పోలా, నేను కూడా నాకు కూడా పోవాలని ఏం ఉండాలని లేదు. భయాన్ని కవర్ చేసుకుంటాను నవ్వుతా అంటే. అది చెప్పండి. ఏం కాలేదు తమ్ముడు. ఏందని పంచాయతీ డోర్ చూడా, డోరు మనకేదో మూడింది. డోర్ రైట్ ఇది పట్టుకో, అది పట్టుకో, పట్టుకో. ఉన్నా ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఎవరన్నా ఉంటే మనం చూసుకున్నావు. నువ్వు భయపడకు. సరే సరే, నువ్వు భయపడకు. ఇక ధైర్యం ఎట్లా ఇన్నే ఉండు, జాగ్రత్త. సరే కొంచెం ముందుకు వచ్చాము, ఏం కాదు. అది పడుతుందేమో. బట్ ఏం తరుణ్ ఇది? ఈ పక్క పోదామా, ఆ పక్క పోదామా? ఏ పక్క? ఈ పక్క. ఏ పక్క? ఫ్రెండ్స్, నా ఈ ఎక్స్ప్రెషన్కి కారణం ఏంటో చూస్తారా? చూపిస్తాను. మళ్ళీ జూమ్ చేసి స్లో మోషన్లో చూపిస్తున్నాను చూడండి. యాక్చువల్లీ నేను ఇది కట్ చేసేవాడిని, ఎందుకంటే ఇలాంటి వింతలో నేనే అప్పుడప్పుడు నమ్మను. మీరు ఎట్లా నమ్ముతారో నాకు అర్థం కాదు, అందుకని కట్ చేద్దామా అనుకున్నాను. కానీ వద్దు, నేను అక్కడ పెట్టిన ఎక్స్ప్రెషన్ అది చూసిన తర్వాత షాక్ అయ్యాను కదా. సో ఎందుకు షాక్ అయ్యాను అనేది మీకు అర్థమవుతుందని. నువ్వు ఇదేంది నా కర్మ? ఇదేం కర్మ? భయంకరం ఉంది. సైకో అయితే ఇంత ఫాస్ట్గా ఎవడన్నా తిరుగుతారా? సూపర్ మెరుగు బాగున్నట్ట. ఏమంటారు గాయస్? కామెంట్ పెట్టండి. మరి రేటర్స్ మీరు కూడా నాకే అర్థం కావట్లేదు ఏముందో. అమ్మ తల్లి, చనిపోతే చనిపోయావు, వెళ్ళిపోవాలి. కానీ ఇలా పిశాచుల్లా మారి అందరినీ పట్టి పీడించి లాస్ట్ సొంతం చేసుకున్నావు హాస్టల్లో.
వాళ్ళు ఏదో ఒక రూమ్ ఇచ్చేసింటే సరిపోయేది నీకు, నువ్వు హాస్టల్నే కబ్జా చేసినావు. ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఏం చేద్దాం చెప్పు, ఏదైనా ఐడియా ఇవ్వు. పాటలు పడదాం. ఏం చేద్దాం? పదం పన I can impress you. ఫ్రెండ్స్, దాదాపు అప్పటికే మాకు టైం వచ్చేసి 1 గంట దాటింది. అండ్ మా తరుణ్ వచ్చేసి చాలా కంగారు అండ్ భయం రెండూ పడుతున్నాడు. తనని ఇంకా ఇబ్బంది పెట్టాలి, ఇక్కడే ఉండి అక్కడ ఏముందో తెలుసుకోవాలన్న అంటే మైండ్ సెట్ కన్నా తను ఓకే మనం వెళ్ళిపోదాం అంటున్నాడు కదా అని చెప్పేసి అయితే వచ్చేసాను. వచ్చిన తర్వాత సరే ఇంకా నేను ఎప్పుడైనా సరే ఏదైనా వీడియో చేయాలంటే ఆ ప్రాంతానికి పగలే వెళ్ళి చూసుకొని ఆ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకొని తర్వాతే వీడియో చేస్తాను. కానీ దీనికి ఇలా కాకుండా రివర్స్లో నైట్ వెళ్ళి వీడియో చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి పగలైతే వెళ్ళాను. వెళ్ళి అక్కడ అంటే మామూలుగా చుట్టుపక్కల కానీ ఈ హాస్టల్ లోపల కానీ ఎవరన్నా కనపడతారా, ఒకవేళ మనిషే ఉంటే ఆ మనిషి తిని వదిలేసిన పేపర్లు కానీ తాగి వదిలేసిన బీర్ బాటిల్ కానీ మనకు కనిపిస్తాయా? ఎందుకంటే సహజంగా ఇప్పుడు అలాంటి మనుషులు బయట ఇక్కడ ఏదైనా దొరికినా కూడా తినాలనుకున్నా కూడా ఇలాంటి చోటే తిని తిరుగుతూ ఉంటారు కదా అనుకున్నాను. కానీ ఏ ఒక్కరూ నాకు కనపడకపోవడం వల్ల అండ్ అతను ఎక్కడన్నా ఇక్కడ ఒక మనిషి కానీ ఉన్నట్టు నాకు ఆనవాళ్ళు దొరక్కపోవడం వల్ల నేను మళ్ళీ తిరిగి రాత్రి రావాల్సి వచ్చింది. అది కూడా నేను ఒక్కడనే. ఆ వీడియో కూడా చూడాలంటే కింద కామెంట్ చేయండి, నేను ప్రయత్నిస్తాను ఆ వీడియో కూడా పెట్టేదానికి. అండ్ డే టైంలో ఇది ఎలా ఉంటుందని ఒకసారి చూసేసి మొత్తం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేదు దీంట్లో ఏదన్నా జరిగిన సంఘటన మీకు తెలిసి ఉంటే కనుక నా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేస్తే కనుక నేను నెక్స్ట్ పార్ట్లో మీరు ఏం జరిగిందో మీరు చెప్తే కనుక అది క్లారిటీగా నాకు ఓకే అనిపిస్తే కనుక నేను నెక్స్ట్ పార్ట్లో ఇలా జరిగిందంట ఈ ప్రాంతంలో అని చెప్పేసి అయితే నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్?